ఓకే. మన దేశ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మ్, ఒక రకమైన వార్నింగ్‌తో ఈ చర్చ మొదలు పెడదాం. తప్పకుండా. ఊహించుకోండి, ఇప్పుడున్నట్టే అన్ని వదిలేస్తే 2080 నాటికి వానపై ఆధారపడి పండే వరి పంట దిగుబడి దాదాపు సగానికి సగం అంటే 47% పడిపోవచ్చు. అమ్మో! గోధుమల పరిస్థితి కూడా అంతే, 40% వరకు తగ్గిపోవచ్చు. ఈ నంబర్లు చూస్తుంటేనే అర్థమవుతోంది మన వ్యవసాయం ఎంత పెద్ద రిస్క్లో ఉందో. అందుకే ఈరోజు మనం ఈ సమస్యకు ఒక కీలకమైన పరిష్కారం గురించి చాలా లోతుగా చర్చిస్తున్నాం. దాని పేరు వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం లేదా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, క్లుప్తంగా CRA. అవును. ఈరోజు మన ముందున్న మిషన్ ఏంటంటే ఈ CRA అనే హీరో ఈ వాతావరణ మార్పులని విలన్ను ఎదుర్కోగలడా లేదా అని తేల్చడం. ఖచ్చితంగా. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ విధానం మన దేశ ఆహార భద్రతను, రైతుల బతుకు తెరువును ఎలా కాపాడగలదో చూద్దాం. అవును. అసలు ఈ సిఆర్ఏ అంటే ఏంటి? ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుంది? భారతదేశం ఇప్పటికీ ఏం చేస్తోంది? మరి అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్లడంలో ఉన్న అడ్డంకులేంటి? సరిగ్గా. వీటన్నిటినీ విడమర్చి చూద్దాం. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం. ఈ పదం వినడానికి చాలా బరువుగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కొత్త ఫ్యాన్సీ పదామా, లేక దీని వెనుక నిజంగా పనిచేసే వ్యూహాలు ఉన్నాయా? ఇది కేవలం పదం కాదు, ఇది ఒక ఆలోచనా విధానం. సింపుల్గా చెప్పాలంటే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. నిజమే. అకాల వర్షాలు, అకస్మాత్తుగా వచ్చే వడదలు, లేదా నెలల తరబడి ఉండే కరువు, ఇలాంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకుని పంట దిగుబడిని కాపాడుకుంటూ మన భూమిని, నీటిని కూడా కాపాడే పద్ధతులనే సిఆర్ఏ అంటాం. ఓకే. దీని లక్ష్యాలు 3. 1. మనందరికీ తిండి దొరకాలి. 2. రైతు నష్టపోకూడదు. 3. కెమికల్స్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. మాటల్లో చెప్పడానికి ఇదంతా బాగుంది, కాని ఒక రైతు తన పొలంలో దీన్ని ఆచరణలో ఎలా పెడతాడు? కొన్ని ఉదాహరణలు చెప్తారా? తప్పకుండా. ఇందులో చాలా ఆచరణాత్మక వ్యూహాలున్నాయి. మొదటిది, వాతావరణానికి తగ్గ పంటలు వేయటం. అంటే ఎక్కువ వేడిని, భూమిలో ఉప్పు శాతాన్ని లేదా నీటి కొరతను తట్టుకోగల విత్తనాలను వాడటం. ఓకే, అంటే వాతావరణానికి తగ్గట్టుగా మారే విత్తనాలు. అవును. ఉదాహరణకు స్కూబా రైస్ అని ఒకటుంది. ఆగండి, స్కూబా రైస్ అంటే నీళ్లలో మునిగినా బతికే వరి అన్నమాట. ఇది నిజంగా ఉందా, లేకేదైనా సైన్స్ ఫిక్షన్ కథా? లేదు, ఇది నిజంగా ఉంది. ICAR వంటి మన సంస్థలు దీన్ని అభివృద్ధి చేశాయి. వారాలపాకు నీటిలో మునిగి ఉన్నా తట్టుకోగలదు. అద్భుతం. వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లోని రైతులకు ఇదొక వరంలాంటిది. ఇక రెండవది, నీటి యాజమాన్యం. ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవడం. అంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటివా? అవును. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వర్షపు నీటిని పొలంలోనే ఇంకేలా చేయటం వంటి పద్ధతులు ఇందులో భాగం. భూసారం గురించి కూడా ఏదో అంటారు కదా, అదేంటి? ఆ భూసార యాజమాన్యం. ఇది చాలా ముఖ్యం. అంటే దున్నకం లేని వ్యవసాయం, కవర్ క్రాప్స్. అంటే ప్రతిసారి భూమిని దున్నేయకుండా దాని సహజ నిర్మాణాన్ని కాపాడటం. దానివల్ల నీరు కూడా భూమిలో ఇంకుతుంది, పైపైన ఆవిరైపోదు. చాలా సింపుల్గా అనిపించినా ఇది పెద్ద మార్పు కదా. చాలా పెద్ద మార్పు. దీనితో పాటు భూమిని ఎప్పుడూ ఖాళీగా వదలకుండా కవర్ క్రాప్స్ వేయటం, సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఓకే. మన భూమిని ఒక బ్యాంకు ఖాతాలాగా చూడాలి. మనం దశాబ్దాలుగా కేవలం డబ్బు తీస్తూనే ఉన్నాం, అంటే పంటలు తీస్తున్నాం, కానీ తిరిగి ఏమీ జమ చెయ్యలేదు. సరిగ్గా సేంద్రియ ఎరువులు లాంటివి జమ చేయలేదు. ఇప్పుడు ఆ ఖాతా ఖాళీ అయిపోతోంది. సిఆర్ఏ అంటే ఆ ఖాతాలో తిరిగి పెట్టుబడి పెట్టడం అన్నమాట. వావ్, ఈ పోలిక అద్భుతంగా ఉంది. భూమి యొక్క బ్యాంక్ అకౌంట్. ఇంకా ఏమైనా పద్ధతులున్నాయా? ఉన్నాయి. ఆగ్రో ఫారెస్ట్రీ అంటే పంటలతో పాటు చెట్లను కూడా పెంచడం. ఇవి గాలి నుండి, ఎండ నుండి పంటను కాపాడతాయి. రైట్. అలాగే పంటల వైవిధ్యం. ఒకే పంటపై ఆధారపడకుండా 2-3 రకాల పంటలు వేయడం. దీనివల్ల వాతావరణం దెబ్బతీసినా ఏదో ఒక పంట రైతును ఆదుకుంటుంది. రిస్క్ తగ్గుతుంది. అవును. ఇక చివరిగా టెక్నాలజీ. అవును, డిజిటల్ సాధనాల పాత్ర లేకుండా ఈ రోజుల్లో ఏదీ లేదు గదా. నిజం. వాతావరణ సూచనలు ముందే తెలుసుకోవటం,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పుడు విత్తాలి, ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు మందు కొట్టాలని ఖచ్చితమైన సలహాలు పొందటం. ఇవన్నీ నష్టాన్ని తగ్గించి లాభాన్ని పెంచుతాయి. ఈ పద్ధతులన్నీ అద్భుతంగా ఉన్నాయి. వరదలను తట్టుకునే వరి, నీటిని ఆదా చేసే టెక్నిక్స్, భూమిని బాగుచేసే పద్ధతులు వింటుంటే మన దగ్గర పరిష్కారాలు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. ఉన్నాయి. కానీ అలాంటప్పుడు మనం ఈ చర్చను అంత భయంకరమైన గణాంకాలతో ఎందుకు మొదలుపెట్టాం? ఈ పరిష్కారాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య అంతరం ఎక్కడ ఉంది? భారతదేశానికి ఇది ఎందుకు ఇంత అత్యవసరం? మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. పరిష్కారాలు ఉన్నప్పటికీ పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకుందంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటి? ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయ భూమిలో సగానికి పైగా అంటే 51% భూమికి నీటిపారుదల సౌకర్యం లేదు. అది పూర్తిగా వర్షం మీదే ఆధారపడుంది. 51%? అవును, దేశం మొత్తం ఆహార ఉత్పత్తిలో 40% ఈ భూమి నుండే వస్తుంది. అంటే మన దేశంలో సగం వ్యవసాయం, 40% ఆహారం అన్నీ వరుణదేవుడు దయమీదే ఆధారపడున్నాయన్నమాట. వాతావరణ మార్పులతో ఋతుపవనాలెప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద రిస్క్ కదా. చాలా పెద్ద రిస్క్. అందుకే ఆ భయపెట్టే సంఖ్యలు మనం ముందే చెప్పుకున్నట్టు 2080 నాటికి వరి 47%, గోధుమ 40%, మొక్కజొన్న 23% దిగుబడి తగ్గే ప్రమాదముందని అంచనాలు చెబుతున్నాయి. ఇది కాకుండా మన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు కూడా ఒక పరిమితికి చేరుకున్నాయి. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూమి సారాన్ని కోల్పోతోంది, రైతుల పెట్టుబడి ఆకాశాన్నంటుతోంది. సరిగ్గా. అంటే ఒకవైపు ప్రకృతి దెబ్బతీస్తోంది, మరోవైపు మనం వాడుతున్న పద్ధతులే మన భూమిని పాడు చేస్తున్నాయన్నమాట. ఒక రకంగా ఇది డబుల్ అటాక్ లాంటిది. సరిగ్గా అదే. అందుకే సిఆర్ఏ అవసరం. ఇది రైతుల ఆదాయాన్ని కాపాడటమే కాదు, భవిష్యత్తులో మనం ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక అవసరం. సమస్య తీవ్రత, మార్పు ఆవశ్యకత స్పష్టంగా అర్థమైంది. మరి ఇంత పెద్ద సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏమైనా చేస్తోందా, లేక ఇవన్నీ ఇంకా కాగితాల మీదే ఉన్నాయా? లేదు. ప్రభుత్వం ఈ సమస్యను చాలా కాలం క్రితమే గుర్తించింది. 2011లోనే ఐసీకార్ ఆధ్వర్యంలో ఎన్ఐసిఆర్ఏ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎన్ఐసిఆర్ఏ అంటే నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. దీని కింద దేశవ్యాప్తంగా 448 గ్రామాలను ఎంపిక చేసి వాటిని వాతావరణ స్థితిస్థాపక గ్రామాలుగా మార్చారు. ఓ, అంటే ఇవి ఒక రకంగా మోడల్ విలేజెస్ అన్నమాట. వీటిని చూసి మిగతా రైతులు నేర్చుకోవడానికి. బావుంది. ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. భూమి ఆరోగ్యం, నీటి యాజమాన్యం కోసం ఎన్ఎంఎస్ఏ అనే మిషన్ ఉంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పీకేవీవై లాంటి పథకాలున్నాయి. టెక్నాలజీ సంగతేంటి? దానిమీద కూడా దృష్టి పెట్టారా? అవును, టెక్నాలజీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అగ్రిస్టాక్, నమో డ్రోన్ దీదీ, కిసాన్ సువిధా యాప్ ఇలాంటివన్నీ రైతులకు సరైన సమాచారాన్ని, సలహాలను టెక్నాలజీ ద్వారా అందించడానికే. కాగితంపై ఈ పథకాలన్నీ బాగానే కనిపిస్తాయి. కాని మనం చాలాసార్లు చూసాం, మంచి పథకాలు కూడా అమలులో విఫలమవుతాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని కార్యక్రమాలున్నాయి, కాని ఇవన్నీ వేర్వేరుగా పనిచేస్తున్నాయా, లేక ఒకే వ్యూహంలో భాగమా? మీరు అసలైన సమస్యను పట్టుకున్నారు. ఒకదానికొకటి సంబంధం లేకపోతే వాటి ప్రభావం తగ్గిపోయే ప్రమాదముంది కదా. అవును, అదే మనం ఇప్పుడు చర్చించబోయే సవాళ్లల్లో అతి ముఖ్యమైనది. ఇన్ని పథకాలున్నా మార్పు ఎందుకు నెమ్మదిగా ఉందంటే దానికి కొన్ని క్షేత్రస్థాయి అడ్డంకులు ఉన్నాయి. అవేంటో విడమర్చి చెప్పండి. ఇన్ని మంచి పరిష్కారాలుంటే ప్రతి రైతు వీటిని ఎందుకు పాటించడం లేదు? ఏదో ఒక పెద్ద అడ్డంకి ఉండుండాలి. అది డబ్బా, అవగాహన లోపమా, లేక మరేదైనానా? అన్నీ ఉన్నాయి. అతి పెద్ద అడ్డంకి మన దేశంలోని రైతులలో 86% మంది చిన్న సన్నకారు రైతులే. 86%? అవును, వాళ్లకున్నది 1-2 ఎకరాల భూమి. కొత్త టెక్నాలజీ కొనడానికి, కొత్త పద్ధతులు ప్రయత్నించడానికి వాళ్ల దగ్గర డబ్బు ఉండదు. నిజమే. ఒకవేళ ఫెయిల్ అయితే తట్టుకునే శక్తి ఉండదు. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అవును, ఇది చాలా పెద్ద సమస్య. అంటే మనం ల్యాబ్లో అద్భుతమైన టెక్నాలజీ కనిపెట్టినా దాన్ని వాడాల్సిన వాళ్లకు అది అందుబాటులో లేదన్నమాట. వాళ్ల ఆర్థిక పరిస్థితి దానికి అడ్డొస్తోంది. సరిగ్గా అదే. ఇక రెండో సవాలు నమ్మకం. హ్మ్. ముఖ్యంగా జీవ ఎరువుల విషయంలో.
ఎందుకు? మార్కెట్లో దొరికే వాటిలో ఏది అసలో ఏది నకిలీదో తెలియక రైతులు చాలాసార్లు మోసపోతున్నారు. దాంతో వాటిపై నమ్మకం కోల్పోతున్నారు. ఇది కూడా నిజమే. మూడవది విత్తనాల లభ్యత. ఐసీఆర్ 109 రకాల వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను తయారు చేసిందని మన దగ్గర సమాచారం ఉంది. కానీ అవి ఇంకా ల్యాబుల నుండి రైతుల పొలాలకు పూర్తి స్థాయిలో చేరలేదు. ఇక టెక్నాలజీ విషయానికొస్తే డిజిటల్ అడ్డంకులేమైనా ఉన్నాయా? చాలా పెద్ద అడ్డంకి ఉంది. అదే డిజిటల్ అంతరం. మన సమాచారం ప్రకారం దేశంలో 95% గ్రామాలకు 3G 4G కనెక్టివిటీ ఉంది. కానీ కేవలం 38% కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత ఉంది. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం రైతులకు 4G సిగ్నల్ ఇస్తున్నాం, కానీ దాన్ని ఎలా వాడాలో చెప్పే డ్రైవింగ్ స్కూల్ పెట్టడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చుకుంటా టెక్నాలజీ గురించి మాట్లాడటం అర్థంలేని పని కదా? ఖచ్చితంగా. అందుకే ఏఐ ఆధారిత సలహాలున్నా వాటిని వాడుకునేవారు చాలా తక్కువ. ఓకే. ఇక చివరిగా వీటన్నిటికంటే పెద్దవైన మూల సమస్యలు భూమి, నీరు. దేశంలో ఇప్పటికే 30% భూమి సారాన్ని కోల్పోయింది. 60% జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పునాదిని సరిచేయకుండా పైన ఎన్ని టెక్నాలజీలు తీసుకొచ్చినా పూర్తి ప్రయోజనం ఉండదు. సరే, మనం సమస్యను చూశాం, పరిష్కారాలను చూశాం, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వాటి ముందున్న కొండంత అడ్డంకులను కూడా చర్చించాం. ఇదంతా వింటుంటే కొంచెం నిరాశగా కూడా ఉంది. ఈ సంక్లిష్టమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఒక స్పష్టమైన మార్గముందా? నిరాశపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్పష్టమైన సమన్వయంతో కూడిన కార్యాచరణ అవసరం. మొదటి అడుగు ఒక జాతీయ సిఆర్ఏ రోడ్ మ్యాప్ను రూపొందించాలి. అంటే ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది. అవును. బయో E3 ఫ్రేమ్వర్క్ కింద వ్యవసాయం, పర్యావరణం, టెక్నాలజీ ఇలా అన్ని మంత్రిత్వ శాఖలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. దీనివల్ల వనరులు వృధా కావు, పనులు వేగవంతమవుతాయి. కరెక్ట్. అంటే అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయాలన్నమాట. మనం ఒంటరిగా కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా ఏమైనా నేర్చుకోవచ్చా? తప్పకుండా నేర్చుకోవాలి. అదే రెండో అడుగు, ప్రపంచ సహకారం. అమెరికా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ కోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ఓ. యూరోపియన్ యూనియన్ తమ గ్రీన్ డీల్ ద్వారా రసాయనాల వాడకాన్ని తగ్గిస్తోంది. చైనా నీటి పొదుపులో, డిజిటల్ వ్యవసాయంలో ఎంతో ముందుంది. ఈ దేశాల అనుభవాల నుండి, FAO లాంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక మనం ఇందాక చర్చించిన డిజిటల్ గ్యాప్, అంటే కారుంది కానీ డ్రైవింగ్ రాదు అన్న సమస్యను ఎలా పరిష్కరించాలి? దానికి డిజిటల్ అక్షరాస్యతను పెంచడమే మార్గం. ప్రభుత్వం తీసుకొచ్చిన భాషిణి లాంటి కార్యక్రమాలు స్థానిక భాషల్లో సమాచారాన్ని అందిస్తాయి. అవును, అది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఉపయోగించి రైతులకు టెక్నాలజీని వాళ్ల భాషలోనే సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి. చివరగా మూల సమస్యలైన భూమి, నీటి యాజమాన్యంపై మరింత దృష్టి పెట్టాలి. వాటర్షెడ్ అభివృద్ధి, సూక్ష్మ సేద్యం వంటి వాటికి పెద్దపీట వెయ్యాలి. అంటే పునాదిని గట్టిగా కట్టాలి. అవును. ఈ పునాది గట్టిగా ఉంటేనే దానిపై మనం నిర్మించే సిఆర్ఏ భవనం నిలబడుతుంది. కాబట్టి మనం ఈరోజు చర్చించిన దాన్ని బట్టి చూస్తే వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయమనేది భారతదేశ ఆహార భద్రతకు, కోట్లాది రైతుల బతుకు తెరువుకు, పర్యావరణ పరిరక్షణకు ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు, ఇది అత్యవసరం. అవును. ఇది ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన SDG 2 అంటే ఆకలి నిర్మూలన, SDG 13 అంటే వాతావరణ చర్య, వీటికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఇది మారుతున్న వాతావరణంలో మన వ్యవసాయాన్ని, మన భవిష్యత్తును నిలబెట్టగల ఒక తప్పనిసరి అడుగు. మనం చర్చించిన ఈ టెక్నాలజీలు, వ్యూహాలు అన్నీ అద్భుతమైనవే. కానీ ఒక చివరి ప్రశ్న మిగిలియుంది. భారతదేశంలోని 86% చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ పరిష్కారాలను వారికి తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేవలం సాంకేతిక ఆవిష్కరణలే కాకుండా ఎలాంటి సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలు అవసరం కావచ్చు. దీని గురించి ఆలోచించండి.